హైదరాబాద్లో గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్న వాళ్లకి ఒక మంచి న్యూస్. ఒక్క పరీక్ష కూడా రాయకుండా, ఫీజు కట్టకుండా నేరుగా ఇంటర్వ్యూతో ఉద్యోగం సంపాదించే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. టైం అస్సలు లేదు, కాబట్టి వెంటనే వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ జాబ్ నోటిఫికేషన్లో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? అసలు ఎగ్జామ్ లేదు. పైగా అప్లికేషన్కి ₹1 కూడా ఫీజు కట్టక్కర్లేదు. మామూలుగా గవర్నమెంట్ జాబ్స్కి ఉండే హడాహుడితో పోలిస్తే ఇది ఎంత రిలీఫ్ కదా. సరే, జీతం సంగతేంటి? కొన్ని పోస్టులకైతే నెలకు ఏకంగా ₹42,000 ఫిక్స్డ్ శాలరీ ఇస్తున్నారు. అది ఎలాంటి ఎగ్జామ్ లేకుండా జస్ట్ వాకిన్ ఇంటర్వ్యూతో. ఇంత మంచి శాలరీతో జాబ్ రావడమనేది నిజంగా చాలా మంచి అవకాశం. మరి దీనికి అప్లై చేయడం ఎలా అంటారా? పెద్ద ప్రాసెస్ ఏమీ లేదండి. ఇది వాకిన్ ఇంటర్వ్యూ. అంటే డిసెంబర్ 29న కావలసిన సర్టిఫికెట్లన్నీ పట్టుకుని నేరుగా అక్కడికి వెళ్ళిపోవటమే. ఇంతకంటే సింపుల్ ప్రాసెస్ ఇంకేముంటుంది చెప్పండి? ఓకే, ఈ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. అసలు ఏ సంస్థ ఈ జాబ్స్ ఇస్తోంది? ఏమేం పోస్టులున్నాయి? వాటికి శాలరీలు, క్వాలిఫికేషన్స్ ఏంటి? అన్నిటికన్నా ముఖ్యంగా ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవి గవర్నమెంట్ ప్రాజెక్టులో భాగంగా రిక్రూట్ చేస్తున్న జాబ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే మన సొంత ఊర్లోనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో జాబ్ చేసే అవకాశం అన్నమాట. సరే, ఇంత మంచి ఆపర్చునిటీ ఇస్తున్న ఆ సంస్థ ఏంటి? అది జెన్యూన్ సంస్థేనా? ఆ నమ్మకం కూడా ఉండాలి కదా. లెట్స్ సీ. ఈ జాబ్స్ ఇచ్చేది ICAR-NMRA, అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కింద పనిచేసే నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది హైదరాబాద్లోనే ఉంది. ఇది ఒక పక్కా సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో జాబ్ విషయంలో, సంస్థ విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. 100% జెన్యూన్. ఓకే, ఆర్గనైజేషన్ గురించి తెలిసింది. ఇక అందరూ వెయిట్ చేసే డీటెయిల్స్. అసలు ఏమేం పోస్టులున్నాయి? శాలరీస్ ఎలా ఉన్నాయి? ఏజ్ లిమిట్ ఎంత? ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లిస్ట్ చూడండి. యంగ్ ప్రొఫెషనల్ లాంటి సీనియర్ పోస్టులకి ఏకంగా 42,000 ఫిక్స్డ్ శాలరీ ఉంది. ప్రాజెక్ట్ అసోసియేట్, టెక్నికల్ సపోర్ట్ లాంటి పోస్టులకి మంచి శాలరీతో పాటు HRA కూడా యాడ్ అవుతుంది. అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అదనమన్నమాట. ఇక ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు కూడా నెలకు 20,000 వరకు ఇస్తున్నారు. సో ఎవరి క్వాలిఫికేషన్కి ఏ పోస్ట్ సెట్ అవుతుందో చెక్ చేసుకోవచ్చు. పోస్టులు, శాలరీలు అన్నీ బాగున్నాయి. మరి వీటికి ఎవరు అర్హులు? నా క్వాలిఫికేషన్ సరిపోతుందా? ఇలాంటి డౌట్ అందరికీ వస్తుంది కదా. దానికి ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే కేవలం ఒకే ఫీల్డ్ వాళ్ళ కాదు, లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఫార్మసీ ఇలా చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్ట్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది చాలామందికి ప్లస్ పాయింట్. ఇవి కాకుండా కొన్ని సీనియర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్కు మాస్టర్స్ లేదా PhDతో పాటు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్కైతే PhD లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవాళ్లకి ఇవి చాలా మంచి అవకాశాలు అని చెప్పొచ్చు. సరే, ఇప్పటిదాకా చూసిన క్వాలిఫికేషన్స్లో ఏదైనా సెట్ అవుతుంది అనుకుంటే ఇక అస్సలు లేట్ చేయొద్దు. ఇంటర్వ్యూకి ఎలా రెడీ అవ్వాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూసేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్, నోటిఫికేషన్లో ఇచ్చిన సింగిల్ పేజ్ ఫారంని ప్రింట్ తీసుకోండి. తర్వాత అందులో అడిగిన పర్సనల్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి కింద సైన్ పెట్టేస్తే అంతే, అప్లికేషన్ రెడీ అయిపోయినట్టే. జస్ట్ 5 నిమిషాల పని. ఇంటర్వ్యూ రోజున మర్చిపోకుండా తీసుకెళ్లాల్సినవి 3. 1. ఫిల్ చేసి సైన్ చేసిన అప్లికేషన్ ఫామ్. 2. వెరిఫికేషన్ కోసం అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు. 3. ఆ సర్టిఫికెట్లన్నిటికీ సంబంధించిన ఒక సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ సెట్. ఈ 3 పక్కాగా తీసుకెళ్లాలి, లేదంటే అక్కడ ఇబ్బందవుతుంది. సో జాగ్రత్త. రైట్, అన్నీ రెడీ చేసుకున్నాం. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. అసలు ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఈ డీటెయిల్స్ చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు అందరి మైండ్లో ఉండే క్వశ్చన్ ఇదే, వెన్ అండ్ వేర్? దానికి ఆన్సర్ ఇదిగో. ఈ డీటెయిల్స్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి, లేదా ఒక స్క్రీన్షాట్ అయినా తీసుకోండి. డేట్ వచ్చేసి డిసెంబర్ 29, 2025. రిపోర్టింగ్ టైం మార్నింగ్ 9 AM. వెన్యూ హైదరాబాద్ చెంగిచెర్లలో ఉన్న ICAR ఇన్స్టిట్యూట్. బెస్ట్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ ఒకసారి ముందే చెక్ చేసుకుని వెళ్ళడం. ఇక్కడ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ వార్నింగ్. ఉదయం కరెక్ట్గా 10 గంటలకి గేట్లు క్లోజ్ చేసేస్తారు.
ఒక్క నిమిషం లేటైనా సరే లోపలికి అస్సలు పంపరు. సో రిపోర్టింగ్ టైం 9 గంటలు అని చెప్పారు కాబట్టి కనీసం 8:30 కల్లా అక్కడుండేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ ఒక్క విషయంలో మాత్రం అస్సలు రిస్కొద్దు. చూశారు కదా, ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూతో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో జాబ్. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. సో డిసెంబర్ 29వ తేదీని క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని అందుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? ఆల్ ది బెస్ట్.